హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు స్వదేశీ ఫుడ్స్. ఈ వాల్టి స్పెషల్ రెసిపీ ఏంటంటే పచ్చి మామిడికాయ ఇంకా కొబ్బరితోటి కలిపి రోటి పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. మనకి మామిడికాయ సీజన్ వచ్చిందంటే చాలు వాటితో ఎన్నో రకాల రెసిపీస్ చేస్తూ ఉంటాం. అందులో ఇప్పుడు మనం తయారు చేసుకోబోయే ఈ మామిడికాయ కొబ్బరి పచ్చడి కూడా ఒకటి. ఈ పచ్చడి అయితే పుల్ల పుల్లగా కారం కారంగా చాలా బాగుంటుంది. పులుపు కారం ఎక్కువగా ఇష్టపడే వాళ్ళకి ఈ రెసిపీ అయితే చాలా బాగా నచ్చేస్తుంది. ఒక్కసారి మీరు ఈ పద్ధతిలో కనుక చేస్తే ఎప్పుడు ఇలాగే చేసేంత బాగుంటుంది. ఈ పచ్చడి మనం తయారు చేసుకున్న తర్వాత ఒక 2 రోజుల వరకు నిల్వ ఉంటుంది. ముందుగా ఒక కొబ్బరికాయని తీసుకుని సగానికి పగలగొట్టి అందులో ఉండే కొబ్బరిని ఇలా కొబ్బరి కూరంతోటి సన్నగా తురిమి తీసుకోవాలి. ఈ పచ్చడికి మాత్రం కొబ్బరిని ఇలా సన్నగా తురిమి చేసుకుంటేనే ఎక్కువ టేస్టీగా ఉంటుంది. నేను ఈ పచ్చడిని రోట్లో చేసుకుంటున్నాను కాబట్టి కొబ్బరిని ఇలా సన్నగా తురిమి తీసుకుంటున్నాను. అలా కాకుండా మీరు మామిడికాయ కొబ్బరి పచ్చడిని మిక్సీలో గనక చేస్తున్నట్లయితే అప్పుడు కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని కూడా తీసుకోవచ్చు. నాకు ఇక్కడ తురుముకున్న పచ్చి కొబ్బరి 1 కప్పు వరకు వచ్చింది. తర్వాత పుల్లగా ఉండే ఒక పచ్చి మామిడికాయని తీసుకుని పైన చెక్కు తీసేసి శుభ్రంగా కడిగి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని తీసుకోవాలి. ఈ మామిడికాయ ముక్కలు ఇంకా కొబ్బరి తురుము ఇవి 2 కూడా సమాన భాగాలుగా తీసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయిని పెట్టి అందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ పోసుకుని కాగనివ్వాలి. ఆయిల్ కాగిన తర్వాత ఇప్పుడు ఇందులో కారంగా ఉండే ఒక 10 లేదా 15 వరకు పచ్చిమిర్చిని తీసుకుని శుభ్రంగా కడిగి ఇలా సన్నగా తరిగి వేసుకోవాలి. ఈ పచ్చిమిర్చి అయితే మీరు తినే స్పైసీనెస్ ని బట్టి ఎక్కువ లేదా తక్కువ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పచ్చిమిర్చిని చిన్న మంట మీదే కాస్త మగ్గేంత వరకు వేపుకోవాలి. చూడండి, పచ్చిమిర్చి ఇలా చక్కగా వేగిపోయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత శుభ్రంగా కడిగి ఆరబెట్టుకున్న ఒక రోల్ తీసుకుని అందులో మనం ముందుగా వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చిని వేసుకోవాలి. అందులోనే మీ రుచికి తగినంత ఉప్పు కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఈ పచ్చిమిర్చిని మెత్తగా నలిగేంత వరకు పచ్చడి బండతోటి కాస్త కచ్చాబచ్చాగా దంచుకోవాలి. చూడండి, మెత్తగా నలిగిన తర్వాత ఇప్పుడు ఇందులోనే ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు ఉన్నాయి కదా, అవన్నీ కూడా ఇప్పుడు ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ మామిడికాయ ముక్కలన్నీ కూడా మరీ మెత్తగా కాకుండా కాస్త బరకగా ఉండేలాగా దంచుకోవాలి. చూడండి, ఇలా దంచుకున్న తర్వాత ఇందులోనే మనం ముందుగా తురిమి పెట్టుకున్న పచ్చి కొబ్బరి మొత్తం వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ కొబ్బరిని మరీ మెత్తగా దంచుకోవాల్సిన అవసరం లేదు. కాస్త కచ్చాబచ్చాగా ఒకసారి దంచుకుంటే సరిపోతుంది. ఇలా దంచుకున్న తర్వాత ఇప్పుడు ఈ పచ్చడి మొత్తాన్ని కూడా ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని అదే కడాయిని పెట్టుకుని మనం ముందుగా పోసుకున్న ఆయిల్ కొద్దిగా ఉంది కదా, అది వేడి చేసుకోవాలి. ఆయిల్ కాగిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ శనగపప్పు, 1 టీ స్పూన్ మినప్పప్పు, కాస్త దంచిన కొన్ని వెల్లుల్లి రెబ్బలు, అలాగే 2 రెమ్మల కరివేపాకు, ఇంకా ఒక 3 ఎండుమిర్చిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసి వేసుకోవాలి. ఇప్పుడు ఈ తాలింపుని చిన్న మంట మీదే కలుపుకుంటూ వేపుకోవాలి. కాసేపటికి తాలింపు ఇలా చక్కగా వేగిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న మామిడికాయ కొబ్బరి పచ్చడి ఉంది కదా, అదంతా కూడా ఇప్పుడు ఇందులో వేసేసుకోవాలి. అందులోనే ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపు కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఈ తాలింపు మొత్తం ఈ పచ్చడిలో కలిసిపోయేలాగా ఒకసారి బాగా కలుపుకుని తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో రుచిగా ఉండే పుల్ల పుల్లని మామిడికాయ కొబ్బరి పచ్చడి తయారైపోయింది. చూసారు కదా ఎంత సింపుల్ గా తయారు చేసేసుకున్నామో. ఇప్పుడు వేడివేడి అన్నంలో ఈ పచ్చడి ఇంకా కొద్దిగా నెయ్యి వేసుకుని కలుపుకుని తిని చూడండి ఎంత బాగుంటుందో. ఇది ఫ్రెండ్స్ మన వీడియో. నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.